అందరికీ మరణాతండి. బాగున్నారా? మహాపరిశుద్ధుడు యేసుక్రీస్తు వారి కృప సమాధానం మనకు తోడేండుగాక. ఆమెన్. మీ అందరికీ మరణాతండి. ప్రియమైన స్నేహితులారా, దేవుని వాక్యం ద్వారా మనం మాట్లాడుకుందాం. ప్రియులారు, ఇక్కడ రోమపత్రిక 4వ అధ్యాయము మనం చూస్తే 4వ అధ్యాయంలో 7వ వచనంలో దేవుడు ఒక చక్కని మాటతో మనతో మాట్లాడుతూ ఉన్నారు. ప్రియులారా, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు అనే మాట ఇక్కడ మనకు కనబడుతున్నది. రోమీలకు రాసినటువంటి పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు రోమా సంఘానికి రాశారు. దావీదు గారు పలికినటువంటి పలుకు ఇది అని ఆయన చెబుతూ ఉన్నారు. తన పాపమునకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు అని చెప్పేసి ఆయన సెలవిస్తూ ఉన్నారు. ప్రియులారా, ప్రతి మనుషుడికి పాపం ఉన్నది. ఈ పాపానికి ప్రాయశ్చిత్తము చాలామంది అంటారు, తెలియక మేమేం పాపం చేయలేదు, మేం పాపులం కాదు అంటూ ఉంటారు. ప్రియులారా, ఇక్కడ మనం గమనిస్తే తల్లి గర్భములో మానవుడిగా జన్మించటమే ఒక పాపం. అనగా మనుషుడు పాపం వల్లనే జన్మిస్తున్నాడు. తల్లిదండ్రుల పాపం వలన బిడ్డలు జన్మిస్తున్నారు. ప్రియులారా, ఇక్కడ దేవుని మహాకృపను బట్టి దాన్ని జన్మ పాపం అంటాం. తర్వాత కర్మ పాపము అంటే మనం చేసే క్రియలను బట్టి, తలంపులను బట్టి పాపం సంభవిస్తూ ఉంటుంది. పూర్వీకులను బట్టి పాపం సంభవిస్తూ ఉంటుంది. వారి ఆస్తిని పంచుకున్నట్లే వారి పాపాలను కూడా పంచుకోవాల్సిందే. ప్రియులారా, ఇక్కడ తండ్రుల దోషం కుమారుల మీదకి, కుమారుల మీదకి 3-4 తరముల వరకు రప్పించువాడని యెహోవాను నేనే అన్నారు కదా. ప్రియులారా, అన్ని పాపాలు కూడా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పరిష్కారం అవుతున్నాయి. ఎందుకంటే ఆయన అమూల్యమైన రక్తాన్ని చిందించిన వారు. ప్రియులారా, యేసు రక్తం ప్రతి పాపమును కడిగి పవిత్రపరుస్తుంది కనుక ప్రాయశ్చిత్తం కలిగింది ఇక్కడ. ప్రియులారా, అందుకే తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు అంటూ ఉన్నారు. ప్రియమైన స్నేహితులారా, మనమందరము మన పాపముల నుండి ప్రాయశ్చిత్తం పొందాలి అంటే ప్రభువైన యేసుక్రీస్తు రక్తంతో కడగబడాలి. అంటే ఆయన మన కొరకు వచ్చి ఇదంతా చేశారు అని ఆయనకు మనం కృతజ్ఞులమై నమ్మి విశ్వసించి ఆయన వెంబడించటమే మనకు ధన్యత అని ప్రభు పేరట మీకు నేను తెలియపరుస్తున్నాను. ప్రియులారా, ఈ మహాదేవుని కలిగి ఉండడమే ధన్యత. ధన్యుడు దేవమానవుడు ధన్యుడు. అంటే మానవుడు దైవమానవుడు అయినప్పుడు అతడు ధన్యుడవుతాడు. దైవముతో సహవాసం లేకపోతే దైవమానవుడు కాలేడు. ప్రియులారా, ఇక్కడ నిష్కళంకమైనటువంటి అమూల్య రక్తమును చిందించిన ప్రభుతో సహవాసము మనల్ని ధన్యులుగా చేస్తుంది. అట్టి ధన్యత లోకమందున్నటువంటి ప్రతి కుటుంబంలోని బిడ్డలకు ప్రభువు ప్రసాదించును గాక. ఆమేన్. ప్రియమైన స్నేహితులారా, ఈ మహాపరిశుద్ధుడు దేవునికి చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభువా, మీ పరిశుద్ధ పాదాలకు నమస్కారములు. దిగో తండ్రి, నీ యొక్క ఉన్నతమైన హస్తాన్ని చాచి మమ్మలను శిరస్సు నుండి పాదాల వరకు నీ రక్తంతో కడిగి శుద్ధిపరచండి. వందనములు. ఆయన పొందిన దెబ్బల వలన నరులు స్వస్థన్నారు. నా ప్రభు యేసు రక్తం ప్రతి పాపము కడి పరిశుద్ధపరుస్తుందన్నారు. అట్టి ప్రభు రక్తం వలన కలగవలసిన పరిశుద్ధత, పవిత్రత, విమోచన, విడుదల మాకందరికీ దయచేయమని, లోకమందున్న ప్రతి బిడ్డకు ప్రసాదించమని యేసునామమును వేడుకుంటూ మీ పాదాలకు నమస్కరించి సమర్పించున్నాను పరమ తండ్రి. ఆమేన్.